జస్ట్ 106 రూపాయలకు మన మొబైల్లో మనమే పాన్ కార్డ్ అని అప్లై చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళలో చూసే ఉంటారు, టైటిల్లో చూసే ఉంటారు. జస్ట్ 106 రూపాయలకు ఎక్కడ బయటికి వెళ్ళకుండా మనమే మన మొబైల్లో పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవాలి, ఏ విధంగా పాన్ కార్డ్ అనేది పొందాలో మీకు ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే కాండి. మొబైల్లో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు UTIITSL అని ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి. జస్ట్ మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. UTIకి సంబంధించి మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీరు కిందికి అయితే స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ అవర్ సర్వీసెస్లో కింద మీకు పాన్ కార్డ్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇక్కడ పాన్ కార్డ్ సర్వీసెస్ దగ్గర మీకు క్లిక్ టు విజిట్ అని ఉంటుంది. జస్ట్ మీరు క్లిక్ టు విజిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పాన్ సర్వీసెస్ పోర్టల్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు పాన్ కార్డ్ ఫర్ ఇండియన్ సిటిజన్ NRI దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే మీకు అప్లై ఫర్ న్యూ పాన్ కార్డ్ ఫామ్ 49A అని ఉంటుంది. ఇక్కడ జస్ట్ మీరు అప్లై ఫర్ న్యూ పాన్ కార్డ్ ఫామ్ 49A మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఫిజికల్ మోడ్, అదేవిధంగా డిజిటల్ మోడ్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చి డిజిటల్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డిజిటల్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆధార్ బేస్డ్ ఈకేవైసీ ఆప్షన్, అదేవిధంగా ఈసైన్ మోడ్ అనేది మీకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే అవుతుంది. కింద స్టేటస్ ఆఫ్ అప్లికెంట్ దగ్గర మీకు ఇండివిజువల్ అని ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఇండివిజువల్ అనేది సెలెక్ట్ అయితే అవుతుంది. అయిన తర్వాత కింద వచ్చేసి మీకు పాన్ కార్డ్ మోడ్ అని ఉండి ఇక్కడ కింద మీకు పాన్ కార్డ్ అనేది మీకు ఫిజికల్లో కావాలా లేదా ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అనేది కావాలో ఇక్కడ కింద అయితే మీకు అడుగుతుంది. ఇక్కడ బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ అని ఇక్కడైతే ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఈ పాన్ ఓన్లీ, నో ఫిజికల్ పాన్ కార్డ్ విల్ బి డిస్పాచ్డ్ అని ఉంటుంది. ఇక్కడ వస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఫిజికల్గా మీకు పోస్టుల కార్డు వస్తుంది. అదేవిధంగా మెయిల్కి కూడా మీకు కార్డ్ అనేది వస్తుంది. బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే మీకు జనరేట్ అయితే అవుతుంది. ఈ రెఫరెన్స్ నెంబర్ని మీరు మీ మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదనుకుంటే మీరు పేపర్ మీద నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. సెలెక్ట్ నేమ్ టైటిల్ దగ్గర మీకు ఇక్కడ కుమారి శ్రీ SMD అని వస్తుంది. తర్వాత మీరు మేల్ అయితే మీకు శ్రీ సెలెక్ట్ చేసుకోండి. మ్యారీడ్ ఫీమేల్ అయితే శ్రీమతి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అన్మ్యారీడ్ ఫీమేల్ అయితే కుమారి అని సెలెక్ట్ చేసుకోండి. టైటిల్ నేమ్ దగ్గర మీ టైటిల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ నేమ్ సర్నేమ్ దగ్గర మీ సర్నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ ఇంటి పేరు అనేది ఇక్కడ సర్నేమ్ దగ్గర అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేము, సర్నేము, అదేవిధంగా ఇక్కడ మిడిల్ నేమ్ దగ్గర మీ మిడిల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ మీద మీ పేరు అనేది ఏ విధంగా ప్రింట్ అయ్యి వస్తుందో కింద అయితే నేమ్ ఆన్ కార్డ్ దగ్గర మీకు మీ పేరు అయితే వస్తుంది. తర్వాత కింద వచ్చేసి మీకు హ్యావ్ యూ బీన్ కెనో బై ఎనీ అదర్ నేమ్ అని వస్తుంది. వచ్చిన మీకు నో అయితే సెలెక్ట్ చేసుకోండి. నో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత జెండర్ దగ్గర మీరు మేల్ ఉంటే మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. కింద అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ దగ్గర మీకు రెసిడెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ అనేది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా మీకు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అనేది ఉందో ఆటోమేటిక్గా అడ్రస్ అనేది సెలెక్ట్ అయితే అవుతుంది. అదేవిధంగా కింద వచ్చేసి రెసిడెన్స్ స్టేట్ దగ్గర మీ ఆధార్ కార్డులో ఏ స్టేట్ అనేది ఉందో ఆటోమేటిక్గా అదే స్టేట్ అనేది క్యాప్చర్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు స్టేట్ అనేది సెలెక్ట్ అయితే అవుతుంది. కింద ఆఫీస్ స్టేట్ దగ్గర మీరు ఎటువంటి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కింద వచ్చేసి అప్లికెంట్ ఆధార్ డీటెయిల్స్ దగ్గర ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ రీఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మళ్ళీ మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. జస్ట్ మళ్ళీ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు యాజ్ పర్ మీ ఆధార్ కార్డులో పేరు అనేది ఏ విధంగా ఉందో ఇక్కడైతే మీ పేరు అనేది ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్ డీటెయిల్స్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అండ్ రెసిడెన్స్ స్టేట్ అని వచ్చి మీకు డీటెయిల్స్ విల్ బి క్యాప్చర్డ్ బేస్డ్ ఆన్ ఆధార్ డీటెయిల్స్. ఇక్కడ 3 ఆప్షన్లకు మీకు ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై UIDAI ఇన్ కాపీ అని వస్తుంది. ఇక్కడ ఎటువంటి ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా డీటెయిల్స్ అనేవి ఉన్నాయో ఆ విధంగా మీకు క్యాప్చర్ అయితే అవుతాయి. స్టెప్ మీద క్లిక్ చేయండి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు టెలిఫోన్ ISD కోడ్ దగ్గర ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. ఇండియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద టెలిఫోన్ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా పక్కన ఈమెయిల్ ఐడి దగ్గర ఖచ్చితంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏ ఈమెయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద మీకు పేరెంట్ డీటెయిల్స్ దగ్గర ఫాదర్ నేమ్ దగ్గర మీకు లాస్ట్ నేమ్ సర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్కి సంబంధించి ఇక్కడ సర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి.
అదేవిధంగా ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఫాదర్కి సంబంధించి ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మదర్ నేమ్ అనేది ఆప్షనల్. ఒకవేళ సింగిల్ పేరెంట్ ఉంటే మీ తల్లి పేరుని మీరు పెట్టుకోవచ్చు. పైన మీకు 2 బాక్సులు అయితే ఉంటాయి. ఇక్కడ ఎస్ నో అని, ఇక్కడ నో దగ్గర టిక్ మార్క్ అయితే ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కింద అయితే మీకు సెలెక్ట్ పేరెంట్ నేమ్ అని దగ్గర మీ పాన్ కార్డ్ మీద మీ ఫాదర్ నేమ్ అనేది ప్రింట్ అయ్యి రావాలా లేదా మీ మదర్ నేమ్ అనేది ప్రింట్ అయ్యి రావాలని అడుగుతుంది. ఫాదర్స్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్స్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు రెసిడెన్స్ స్టేట్ దగ్గర మీకు ఆటోమేటిక్గా మీకు అడ్రస్ అనేది ఇక్కడ మీకు మీ ఆధార్ కార్డులో ఏ విధంగా మీకు అడ్రస్ అనేది ఉందో ఆటోమేటిక్గా ఆ అడ్రస్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు సపరేట్గా మీరు అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కింద ఆఫీస్ అడ్రస్ అనేది మీకు ఇక్కడ నాట్ రిక్వైర్డ్, ఇది అవసరం లేదు. అదేవిధంగా కింద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర ఇక్కడ శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా క్యాపిటల్ గెయిన్స్ అన్ని ఉంటుంది. ఆర్ యూ ఎంగేజ్డ్ ఏ బిజినెస్ ప్రొఫెషన్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఆ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సు, నో ఇన్కమ్ అని ఇక్కడ మీకు ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీ ఇన్కమ్కి సంబంధించి సోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు ఇక్కడ రిప్రజెంటేటివ్ అసెస్సీ అడ్రస్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ అసెస్సీ డీటెయిల్స్ అని మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరే మీ మొబైల్ సొంతంగా మీరు పాన్ కార్డ్ అని అప్లై చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ అసెస్సీ డీటెయిల్స్లో మీరు ఎటువంటి డీటెయిల్స్ అని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కింద సెలెక్ట్ కెపాసిటీ దగ్గర హిమ్సెల్ఫ్ హెడ్ సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు సొంతంగా మీరు పాన్ కార్డ్ అని అప్లై చేసుకుంటున్నారు కాబట్టి హిమ్సెల్ఫ్ హెడ్ సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకోండి. కింద వెరిఫైడ్ నేమ్ దగ్గర మీ పేరు అనేది ఇవ్వండి. పేరు అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్లేస్ దగ్గర మీ ఊరి పేరు అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయినా ఇక్కడ మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మీకు అడ్రస్ ప్రూఫ్ కానీ ఐడెంటిటీ ప్రూఫ్ కానీ అన్నీ మీకు ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అనేవి ఉన్నాయో ఆటోమేటిక్గా అవే క్యాప్చర్ అయితే అవుతాయి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. పాన్ అప్లికేషన్కి సంబంధించి మీకు అప్లికేషన్ అయితే వస్తుంది. మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఎంత అమౌంట్ అనేది పే చేయాలి ఇక్కడ అయితే అమౌంట్ అయితే వస్తుంది. అదే ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు కన్ఫర్మ్ పేమెంట్ దగ్గర మీకు ఇక్కడ బిల్ డెక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బిల్ డెక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మీకు పేమెంట్ మెథడ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మీకు క్రెడిట్ కార్డు ద్వారా కానీ లేదా డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ యూపీ యాప్స్ ద్వారా కానీ లేదా భీమ్ యాప్ ద్వారా కానీ వ్యాలెట్స్ ద్వారా కానీ లేదా యూపీఐ క్యూఆర్ ద్వారా కానీ ఏదో ఒక పేమెంట్ మెథడ్ ద్వారా మీ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈజీగా మీరు పేమెంట్ అనేది పే చేయడానికి యూపీఐ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. యూపీఐ క్యూఆర్ తర్వాత ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయ్యి మీకు అయితే వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్కి అయితే మీరు మీ ఫోన్పే ద్వారా కానీ లేదా గూగుల్ పే ద్వారా కానీ మీరు ఏ యూపీఐ యాప్ యూజ్ చేస్తున్నారో ఆ యూపీఐ యాప్ ద్వారా అయితే మీరు అమౌంట్ అనేది పే చేయండి. అమౌంట్ అనేది ఏదో ఒక పేమెంట్ మెథడ్ అనేది యూజ్ చేసి మీరు అమౌంట్ అనేది పే చేయండి. అమౌంట్ అనేది పే చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఇప్పుడైతే ఈకేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఐ హెర్బీ దగ్గర మీరు టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఆధార్ డీటెయిల్స్ అని వచ్చి మీకు కింద మీకు రెసిడెంట్ అడ్రస్ ఆఫ్ పాన్ అప్లికేషన్ అని వచ్చి కింద మీ అడ్రస్ అయితే వస్తుంది. మీరు అప్డేట్ మీద క్లిక్ చేయండి. అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. మళ్ళీ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే కింద అయితే ఎంటర్ చేయండి. కింద మీకు బాక్స్లో టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద మీకు సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద వీఆర్ ప్రాసెసింగ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది. తర్వాత మీ పాన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ రిసిప్ట్ అనేది వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కూపన్ నెంబర్ దగ్గర మీకు అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ నెంబర్ ద్వారా మీరు మీ పాన్ కార్డుకి సంబంధించి స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. మీ వితిన్ 24 అవర్స్లోనే మీకు మీ ఒరిజినల్ ఈ పాన్ కార్డ్ అనేది మీ ఈమెయిల్కి అయితే పంపుతారు. మీరు ఈమెయిల్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే పాన్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్లోనే మీకు పాన్ కార్డ్ అనేది మీకు అయితే పోస్టులో కూడా వస్తుంది. పాన్ కార్డ్ అనేది ఈ విధంగా అయితే చాలా ఈజీగా అయితే మనమే మన మొబైల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది. మీకు పాన్ కార్డుకి సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియో అయితే మీకు చెప్తాను. ఓకే నా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.